ప్రతిరోజులానే ఈరోజు కూడా ఉదయం ముగ్గులతో ఆ తర్వాత పూజతో స్టార్ట్ అయిపోయింది డే అయితే. 5 గంటలకు లేస్తాను కాబట్టి అన్నీ చక్కగా చేసుకోగలుగుతున్నాను టైంకి. అన్ని పనులతో పాటు నా కోసం నేను కూడా టైం ఇచ్చుకోగలను. అంటే కాసేపు ఏదన్నా వాటర్ తాగటం, కొంచెం రిలాక్స్డ్గా అలా కాసేపు కూర్చోవటం. సో అర్లీగా లేస్తే ఇన్ని ప్రయోజనాలు అనమాట. పనులు ఫటాఫట్ అయిపోతే మనకి ప్రశాంతంగా కూడా ఉంటుంది. వర్షాకాలం మార్నింగ్స్ అయితే ఎంత అందంగా ఉంటాయో కదా, చక్కగా క్లౌడీగా ఉంటుంది. పొద్దునే మనం ఇలా పూజ చేసి ధూపం వేసామనుకోండి, ఆ క్లైమేట్కి ఇంకా టూ గుడ్ ఉంటుంది అనమాట. వర్షం కురవాలా వద్దా అని మేఘాలు ఆలోచించుకుంటూ ఉన్నాయి. ప్రస్తుతానికైతే పడట్లేదు కానీ బట్ క్లౌడీగా ఉంది క్లైమేట్ అంతా. ఈ మధ్య అయితే స్నానం అయ్యాకే వంట మొదలు పెడుతున్నాను. ఇదివరకు ఎలా ఉండేదంటే లేవగానే అన్ని పనులతో పాటు ఒక పక్క వంట కూడా చేసుకుంటూ తర్వాత స్నానానికి వెళ్ళి పూజ చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటంటే ఎర్లీగా స్నానం చేసేసి తర్వాతే వంట పని మొదలు పెడుతూ మధ్యలో పూజ అది చేసుకుంటూ అలా పనులైతే బ్యాలెన్స్ చేస్తూ ఉన్నాను. ఏది ఎలా ఉన్నా వీళ్ళకి టైంకి అన్నీ అందిస్తేనే హ్యాపీగా ఉంటుంది. బాయ్. అక్కడ పక్షి ఉంది చూసారా, దాని నోట్లో ఉంది గ్రాస్ హోపర్ అనమాట. అలా ఉన్న గ్రాస్ హోపర్ని టక్కన పట్టుకుని వెళ్ళిపోయిందండి. భలే గమ్మత్తుగా అనిపించింది. అసలు ఎలా తింటదా పారేస్తుందా అని చెప్పి చూస్తుంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి ఎగిరిపోతూ ఉంది కానీ తినట్లేదు. సర్లే దాని బ్రేక్ఫాస్ట్ నేను ఎందుకు డిస్టర్బ్ చేయడం అనుకుని ఇంకా లోపలికి వచ్చేసి నా బ్రేక్ఫాస్ట్ పనుల్లో నేనున్నాను. మా చిన్నమ్మాయిని కూడా పంపించేశాక ప్రశాంతంగా నా కోసం మళ్ళీ ఇడ్లీ వేసుకుని ఏదన్నా చూస్తూ తింటే బాగుంటుంది. బట్ యాక్చువల్గా ఇది మంచి లక్షణం కాదు. ఫోను అది కానీ టీవీ కానీ చూసుకుంటా తినకూడదంట. బట్ ఏంటంటే ప్లేట్లో మనం ఎంత పెట్టుకుంటామో క్వాంటిటీ మనకు తెలుసు కాబట్టి ఓకే అలా తినొచ్చు అని నాకు నేను సముదాయించుకుంటాను. మెయిన్గా ఎందుకు ఏదన్నా చూస్తూ తినొద్దంటారంటే ఆ తినేదాన్ని ఎంజాయ్ చేయలేమంట, ఫ్లేవరు ఆ టేస్టు. అలాగే ఒక్కొక్కసారి ఎక్కువగా కూడా తినేస్తూ ఉంటాము. సో అందుకనమాట నేనేం ఫాలో అవుతానంటే ఇలా ఏదన్నా చూసేటప్పుడు ఒకేసారి పెట్టుకుంటాను. అంటే నాకు ఎంత కావాలో ఏంటో దానివల్ల మళ్ళీ ఎక్కువ పెట్టుకోను కాబట్టి ఓకే కంట్రోల్గానే ఉంటుంది అని అనిపిస్తుంది. అంటే నాకు నేను అలా సముదాయించుకుంటానులేండి అంతే. యాక్చువల్గా అసలు చూస్తూ తినకూడదు, అది అసలు మంచి లక్షణమే కాదు. అయినా కానీ ఏం చేస్తాం, కంపెనీ లేనప్పుడు తప్పదు కదా, ఇలా వీటి మీద డిపెండ్ అయిపోతాం గ్యాడ్జెట్స్ మీద. ఇంకా యూట్యూబ్లో చూసి ఏమీ దొరక్క నా వీడియో నేనే చూసుకుంటూ బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాను. ఇంక ఇక్కడ వరకు రెగ్యులర్ వర్క్స్, పిల్లలు వెళ్ళే వరకు వంట ఇవి అన్నీ అయిపోతాయి. ఇంకా ఆ తర్వాత చేసుకునేవి ఒక్కో రోజు ఒక్కొక్క వర్క్స్ ఉంటాయి కదా. సో ఈరోజు ఇంకా ఆ తర్వాత నేను చేసుకున్న వర్క్స్ అయితే షేర్ చేస్తాను. అంటే క్లీనింగ్ వర్క్స్ రోజు ఒకేలా ఉండవు కదా. ఒకరోజు ఒక కార్నర్ క్లీన్ చేసుకుంటాం, ఒకరోజు బీరువా సర్దుకుంటాం, ఒక్కోసారి కిచెన్ సర్దుకుంటాం, అట్లా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి పెట్టుకుంటాం కదా. నేను కూడా అంతే. ఈరోజు ఏమేమి పనులు చేశాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా ఫస్ట్ అయితే ఈ కిచెన్ టవల్స్ అయితే కొంచెం వేడి నీళ్ళల్లో ఉడికించి వాష్ చేద్దామని చెప్పి పెట్టానమాట. రెగ్యులర్గా మామూలుగా వాష్ చేస్తూ ఉంటాం కానీ ఒక 10 డేస్కి 15 డేస్ కన్నా ఇట్లా కొంచెం హాట్ వాటర్లో బాగా ఇది చేసి వాష్ చేస్తే స్మెల్ ఉండదు, క్లాత్ కూడా చక్కగా స్మూత్ ఉంటుంది అనమాట, స్టిక్కీగా లేకుండా. సో అందుకని చెప్పి ఇంక అప్పుడప్పుడు ఇలా చేస్తాను. అయితే ఇంక అక్కడ డిటర్జెంట్ చూసారా, అది అయిపోయిందనమాట. అయిపోయిన శాషెస్ ఉంచుతాను. దాంట్లో ఏంటంటే కొంచెం వాటర్ వేసి తొలిపి అది యూస్ చేస్తానమాట. ఇలా ఏమన్నా వాష్ చేయాలి కిచెన్లో కానీ ఇంకేమన్నా అనుకున్నప్పుడు. మిషన్లో అయితే మనం అలా వేయలేం కదా, వాటరీగా ఉన్న లిక్విడ్. దానికైతే రెగ్యులర్గా యూస్ చేస్తాను. అయిపోయిన ప్యాకెట్స్ మాత్రం ఉంచి ఇలా వాటిని లోపల ఉన్న కొంచెాన్ని కూడా బయటకు లాగుతాం అనమాట. అలా పారేస్తే ఎట్లా, మనసు ఒప్పుకోదు కదా మిడిల్ క్లాస్ వాళ్ళకి. నేను లాస్ట్ వరకు వాడితేనే కదా ఆ సాటిస్ఫాక్షన్. ఫస్ట్ అయితే చేతులు తుడుచుకునే టవల్స్ ఉంటే అవి అయితే వాష్కి పెట్టేశాను. ఇంకా కొంచెం అవి నీళ్ళల్లో కాసేపు అలా ఉడికిస్తాను అనమాట, ఆ జిడ్డు అది బయటకు వచ్చే వరకు. పక్కన ఏంటంటే పుట్నాలు కొంచెం మెత్తగా అయినాయి అనిపించింది. సో అందుకని చెప్పి డ్రై ఫ్రై చేస్తున్నాను, అంటే ప్యాన్లో జస్ట్ ఫ్రై చేస్తున్నాను. ఈ వర్షాకాలం ఏంటంటే మెత్తగా అవుతూ ఉంటాయి, పప్పులు అవి పురుగు పడుతూ ఉంటాయి, రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇంకా చట్నీ కోసం తీసినప్పుడు అనిపించింది మెత్తగా ఉన్నాయని. సరే కొంచెం అలా ఫ్రై చేసి పెట్టేసుకుంటే మళ్ళీ క్రంచీగా వచ్చేస్తాయి అనమాట. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోగా అంటే ఇంకా నాప్కిన్స్ అవి కొంచెం అలా వేడి నీళ్ళలో మరిగే వరకు టైం ఉంది కాబట్టి ఈలోగా నేను చియా సీడ్స్ వాటర్ అయితే తాగేశాను, లెమన్ అది పిండుకుని. అవి తాగొచ్చేలోగా చక్కగా ఇవి కూడా వేడి నీళ్ళలో మంచిగా సోక్ అయిపోయి ఇంక ఇవి తీసి వాష్ చేస్తున్నాను అనమాట. కొంచెం ఆ వేడి మీద వాష్ చేస్తేనే ఆ జిడ్డది వదిలేస్తుంది. మళ్ళీ పక్కన పెట్టేసి చల్లగా అయ్యాక వాష్ చేద్దామంటే మళ్ళీ దానికి అది పట్టేస్తుంది. సో అందుకని చెప్పి కొంచెం హ్యాండ్స్ బేర్ చేసేలాగా ఉన్నప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ ఇంకా అలా వాష్ చేస్తున్నాను. ఆ తర్వాత రిమైనింగ్ కిచెన్ క్లీనింగ్ టవల్స్ ఉంటాయి కదా, అవి కూడా కొంచెం అలా వేడి నీళ్ళలో మళ్ళీ పెట్టేశాను అనమాట.
ఇదివరకైతే నేను ఈ హ్యాండ్స్ అంటే చేతులు తుడుచుకునే టవల్స్ అన్ని బట్టలతో వేసేసేదాన్ని కానీ బట్ ఎందుకో నాకు బట్టలు వేరే స్మెల్ వస్తున్నాయి అనిపిస్తుంది. అంటే కిచెన్లో అవి ఇవి కడిగినప్పుడు చేతులు తుడుచుకుంటాం కదా, తెలియకుండా ఆ స్మెల్ పట్టేస్తుంది మనం ఎంత హ్యాండ్స్ ప్రాపర్గా వాష్ చేసుకున్నా. సో అందుకని చెప్పి ఈ నాప్కిన్స్ అవి కూడా సపరేట్గానే వాష్ చేస్తాను అనమాట. కిచెన్ టవల్స్ ఇవి ఒకసారి పెట్టుకుంటాను, మళ్ళీ నానపెట్టడం కూడా సపరేట్గా నానపెట్టి చేస్తాను. ఎందుకంటే ఆ కిచెన్ టవల్స్కున్న జిడ్డు అంతా మళ్ళీ చేతులు తుడుచుకునే టవల్స్కి వచ్చేస్తుంది కాబట్టి రెండు సపరేట్గా నానపెట్టి వాష్ చేస్తాను. అంటే ఫస్ట్ చేతులు తుడిచే టవల్స్ నానపెట్టేసుకుని అవి వాష్ చేసుకునేటప్పుడు ఇవి పెడతానమాట. సో ఒకదాని జిడ్డు ఒకదానికి వెళ్ళదు, ఆ స్మెల్ కూడా ఒకదానికి అంటదు, నీట్గా ఉంటాయి. మళ్ళీ వాష్ ఏరియాలో ఏం ఉతుకుతాంలే అని చెప్పి ఇంకా కిచెన్ ప్లాట్ఫామ్ మీదే ఉతికేసాను అనమాట. ఈజీగానే ఎక్కువ లేవు కదా. ఇంకా మాకున్న చిన్న వాష్ ఏరియాలో ఆరేసేసాను. ఇంకా వీకెండ్ అయిపోయాక వీక్ స్టార్ట్ అయిందంటే కొన్ని పనులు కంపల్సరీ పనుల్లో ఈ బెడ్షీట్లు చేంజ్ చేయడం కూడా. సో ఇంకా ఆ వర్క్ కూడా అయిపోయింది. అదేంటో బెడ్ కింద 1 వీక్ పాటు అలా పై నూడ్చినా కానీ ఆ 1 వీక్కి బెడ్ తీసి బెడ్షీట్లు మార్చేటప్పుడు లోపల నుంచి ఎంత వస్తుందో. ఐరన్ ఫోల్డింగ్లో ఉంటాయి కదా పేపర్స్, అంటే బట్టలు ఫోల్డింగ్లో పెడతారు కదా, అవి వస్తాయి. ఇంకా హెయిర్ అయితే అసలు చెప్పక్కర్లేదు. అదేంటో దువ్వుకునేటప్పుడు దువ్వెనికి తీస్తాము, కింద రాలిన జుట్టు తీస్తాము, అయినా కానీ మంచాల కింద ఎంత ఉంటుందో, ఎంత హెయిర్ ఫాల్ ఉంటుందో అర్థమవుతుంది దాన్ని చూస్తే. సో అట్లా అనమాట, డైలీ చీపురు పెట్టి ఊడుస్తాను, అయినా కానీ బెడ్షీట్లు మార్చేటప్పుడు మంచాల పక్కకు జరిపినప్పుడు ఎంత వస్తుందో కింద నుంచి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది, కొంతమందికి అయితే అసలు బెడ్ కింద అటాచ్డ్ ఉంటుంది కదా, అంటే ఫ్లోర్కి బెడ్కి అసలు గ్యాప్ ఉండదు, ఈ స్టోరేజ్ బెడ్లని ఇవని. అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి, వాళ్ళ బెడ్ కింద ఎలా ఉంటుందా అని. సో ఇంకా ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇంకా బట్టలు ఉన్నాయి చైర్లో, మళ్ళీ ఊడిస్తే ఆ దుమ్మంతా బట్టలకు పెట్టేస్తుందని చెప్పి ఇంకా అవి బీరువాలో పెట్టేస్తున్నాను. ఆ శారీ ఏంటంటే మొన్న బ్లౌజ్ గురించి చెప్పాను కదా, టైలర్ చేసిన ఇది ఆ శారీ అనమాట. ఇంకా టైలర్ షాప్ నుంచి వచ్చాక ఐరన్ చేయించే పెడతాను, ఎందుకంటే అక్కడ వాళ్ళు ఆ పీకో అవి వేసినప్పుడు అటేసి ఇటేసి నలిగిపోద్ది ఖచ్చితంగా. సో నెక్స్ట్ కట్టుకునేటప్పుడు కొత్త శారీ అయినా సరే ఐరన్ చేయించే పెడతాను అనమాట, కట్టుకునేటప్పుడు నీట్గా ఉంటుందని చెప్పి. ఇంకా అవి ఐరన్ నుంచి వచ్చినాయి. సో ఫస్ట్ అవి బీరువాలో పెట్టేసి తర్వాత ఇల్లు కుంటే నీట్గా ఉంటుంది, లేదంటే ఆ దుమ్ము అది ఎగిరి బట్టల మీద పడుతుందని ఫస్ట్ అవైతే పెట్టేశాను. చెప్పాను కదా ఆ పేపర్స్ జుట్టే, ఆ బెడ్ కింద మాత్రం అదే ఉంటుంది స్టోర్ అయ్యి, ఎక్కడ ఏ మూల నెక్కుతాయో కానీ అవి ఇలా బెడ్ తీసినప్పుడు బయటకు వచ్చేస్తాయి అన్నీ. ఆలోచిస్తుంటే అనిపిస్తూ ఉంటుంది, మనం ప్రతిరోజు క్లీన్ చేస్తాము, క్లీన్గా ఉంది మన ఇల్లు అనుకుంటూ ఉంటాము, అసలు ఏ మూల ఎంత క్లీన్ చేసినా కానీ ఇంకొక మూల ఇంకా అంతకి డబల్ ఉంటుంది అనమాట డస్ట్. అలా ఈ బెడ్ ఇవి తీసినప్పుడు కానీ ఏమన్నా పైన అటకల మీద ఏమన్నా తీసినప్పుడు కానీ తెలుస్తుంది అనమాట మన ఇల్లు అసలు ఎంత క్లీన్గా ఉందా ఏంటా అని చెప్పి. మన కళ్ళ ముందు మాత్రం నీట్గా ఉన్నట్టు అనిపిస్తుంది, కొంచెం ఆ డీప్ క్లీన్ చేసామంటే ఎక్కడ లేని డస్ట్ బయటకు వచ్చేస్తుంది, అదేంటో కానీ. అందరిళ్లలో ఉండే పురాణమే, అందరూ చెప్పే మాటే, ఎంత చేసినా తరగని పని ఈ క్లీనింగ్ పని అనమాట. ప్రతిరోజు ఇంకా మనం అలా సర్దిపుచ్చుకుంటాం, అమ్మయ్య క్లీన్ చేశాను, ఇల్లు క్లీన్గా ఉంది అని చెప్పి. పొద్దున్నే పూజ చేసేటప్పుడు ఏంటంటే హాల్ వరకే ఊడుస్తాను, ఇంకా హాలు కిచెను అన్నట్టు. ఇంకా పిల్లలకి మళ్ళీ జల్లు వేసి ఆ జుట్టు రాలి అదంతా ఉంటుంది కదా, సో అందుకని చెప్పి పొద్దున్నే మొత్తం ఊడవను. పైగా బెడ్రూమ్లో ఇంకా అందరు లేవరు కాబట్టి ఎక్కడ వాళ్ళు అక్కడికి వెళ్ళిపోయాక అప్పుడు ఇంకా డస్టింగ్ పనులు అవి ఏమన్నా ఉంటే చేసేసుకుని ఒకేసారి కంప్లీట్గా అప్పుడు ఊడ్చి మాప్ అయితే చేసేస్తాను. ఇంకా ఆ పని అక్కడితో అయిపోయాక ఇంకో పని గుర్తుకొచ్చేసింది. చెప్పాను కదా లాస్ట్ వీడియోలో డ్రెస్ ఆమె చెడగొట్టేసింది, లూజ్గా పెట్టేసింది అని చెప్పి. సో ఇంకా దాన్ని అడ్జస్ట్ చేసుకుందామని మిషన్ అయితే బయటకు తీసాను. ఇంకా కొన్ని రీస్టిచ్ వేసేవి కూడా ఉన్నాయన్నమాట. ఒక్కో రోజు అలా చేస్తూ ఉంటుంటే వస్తూనే ఉంటాయి పనులు. సరే ఇంకా ఇదే లాస్ట్ అనుకుంటే ఇంకొన్ని వస్తూ ఉంటాయి అన్నమాట. సరే ఇంక ఇదే లాస్ట్ అనుకుని చెప్పి స్టార్ట్ చేశాను. ఆల్రెడీ మిషన్కి వైట్ దారమే ఉంది కదా, సో ఫస్ట్ ఇంక ఈ 2 కుట్టేసి ఇంకా తర్వాత దారం మారుద్దాంలే అని చెప్పి ఇంకా ఫస్ట్ ఇవైతే పెట్టేసుకున్నాను. అయితే ఈ టాప్ అది డీటెయిల్స్, అది డ్రెస్ డీటెయిల్స్ షేర్ చేయమని మన వాళ్ళు అడిగారు. ఇది నేను మంగళగిరిలో తెప్పించుకున్నానని చెప్పి ఇంతకుముందు కూడా షేర్ చేశానండి. టాపు ప్లస్ దుపట్టా కలిపి 2300 అనమాట. మా అక్క మంగళగిరి వెళ్ళి తీసుకొచ్చింది నా కోసం. నేను అడిగానో లేదో పాపం నా కోసం వెళ్ళిందనమాట. మంగళగిరి వెళ్ళి శారీ డ్రెస్ తెచ్చిపెట్టింది. అయితే మా అక్క రెగ్యులర్గా అక్కడికి వెళ్తుంది కాబట్టి వాళ్ళు తగ్గించి ఇచ్చారు. చెప్పడం 2700-3000 చెప్పారు. ఇంకా తను రెగ్యులర్గా షాప్ చేస్తుంది కాబట్టి శారీ కూడా తగ్గించి ఇచ్చారు, అలాగే ఈ డ్రెస్ మెటీరియల్ కూడా. ఇదేంటంటే టాపు ప్లస్ దుపట్టా 2 వస్తాయి, బాటమ్ రాదు, బాటమ్ మనం వేరే పేరప్ చేసుకోవాలి. ఎప్పటి నుంచో అనుకుంటూ ఉన్నా మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్ తీసుకోవాలని. లాస్ట్ ఇయర్ మేము విజయవాడ వెళ్ళినప్పుడు అక్కడ మంగళగిరి కూడా వెళ్ళామని చెప్పి మీతో కూడా వీడియోలో అక్కడ షేర్ చేశాను కదా. యాక్చువల్గా అప్పుడు షాపింగ్ కూడా వెళ్దాం అనుకున్నాము, బట్ ఇంకా టైం లేక వెళ్ళలేదన్నమాట. సో ఇంకా మా అక్కతో చెప్పాను, ఇంకా ఇలా కావాలక్క అంటే ఇంకా తను వెళ్ళి తీసుకొచ్చింది.
సో అట్లా మొత్తానికి ఈ బర్త్డేకి వచ్చిందనమాట మంగళగిరి పట్టు డ్రెస్ మెటీరియల్. ఆ కలర్ కూడా చాలా నచ్చింది, చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు ఆ డ్రెస్కి కూడా. సో ఆ క్రెడిట్ అంతా నేనైతే మా అక్కకే ఇచ్చేయాలి. ఇంకా తనే అనమాట సెలెక్ట్ చేసింది. నాకు వీడియో కాల్లో చూపించింది, కానీ వీడియో కాల్లో కొంచెం కలర్ వేరియేషన్స్ ఉంటాయి కదా, తను బాగా సెలెక్ట్ చేస్తుంది. అసలు మా ఫ్యామిలీలో ఏ అకేషన్ అయినా తనే ముందు ఉంటుంది అనమాట. షాపింగ్ కానీ ఏ పనికైనా తన్నే ముందు పెడతాము. సో ఇంకా అలా తనకే అప్పు చెప్పేసి అన్నికి నచ్చినవి తీసుకోక్క అని చెప్పి ఇంకా శారీ, డ్రెస్ ఇంకా తన అక్క సెలెక్ట్ చేసింది అనమాట. ఏదైనా కొన్ని చిన్న విషయాలైనా కానీ చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది. మనం ఏదన్నా అడగంగానే మన వాళ్ళు మనల్ని అడిగారు అని చెప్పి తనకి కష్టం అనుకోదు అసలు. యాక్చువల్గా మా అక్క ఎవరన్నా ఏదన్నా అడిగితే చాలు, ఇంకా ఎంత ఇదైనా సరే వెళ్ళి తీసుకొస్తుంది, చేసి పెట్టిద్ది. అలా మాకు ఒక పెద్ద సపోర్ట్ అనమాట తను. మా అక్క మాత్రం అక్క అంటున్నాను, అక్క కాదు యాక్చువల్గా మేనత్త అనమాట. ఎప్పటి నుంచో మా పెళ్ళిళ్ళు, పిల్లల ఫంక్షన్లు, మా గృహప్రవేశాలు ఏవైనా తను ముందుంటుంది. తను చేయి పడుతుంది అనమాట. అంటే రిటర్న్ గిఫ్ట్స్ కానీ ఏదొకటి అక్కడి నుంచి ఖచ్చితంగా తీసుకొస్తుంది. నేనైతే అదే కోరుకుంటాను, మా పిల్లల పెళ్ళిళ్ళు అవన్నీ కూడా అక్క చేతుల మీదుగా షాపింగ్లు అవన్నీ జరగాలి అని చెప్పి. అదొక సెంటిమెంట్గా ఉంటుంది కదా కొంతమందికి, అట్లా అనమాట. తను చేయి పెడితే అన్నీ బాగా అనిపిస్తాయి మాకైతే. నాకైతే ఇటు పుట్టింటి సైడ్ నుంచి అయినా అటు మెట్టినింటి సైడ్ నుంచి అయినా చాలా బాగుంటుందండి సపోర్ట్ అయితే. ఏదన్నా అంటే చాలు, ఇటు పుట్టింటి నుంచి ఎంత సపోర్ట్ ఉంటుందో ఇంకా మెట్టినింటి నుంచి కూడా మా కజిన్స్ అందరూ కూడా, తోడికోడళ్ళు వీళ్ళందరూ ఏదన్నా ఉంది అంటే చాలు చక్కగా వచ్చేస్తారనమాట. నాకు అది కొండంత ధైర్యంగా అనిపిస్తుంది. అమ్మ వాళ్ళు కొంచెం దూరంగా ఉన్నా మాకు నియర్ బై మా తోడికోడళ్ళు వాళ్ళు ఉంటారు కజిన్స్. సో వాళ్ళు ఏదన్నా ఉంది అంటే చాలు ఇంకా అందరం కలిసిపోయి చేసుకుంటాము. చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది, హ్యాపీగా ఉంటుంది అనమాట. అంటే మన వాళ్ళు మన కోసం ఉన్నారు, ఏదన్నా ఉంటే వెంటనే వచ్చి చేస్తారన్న ధైర్యం అనమాట. సో అట్లా నాకు రెండు వైపుల నుంచి సపోర్ట్ అయితే ఫుల్గా ఉంటుంది అనమాట. ఏదన్నా వచ్చినా కూడా నాకు అంత టెన్షన్ ఉండదు. ఏదన్నా ఫంక్షన్ అయినా పని ఉన్నా మన వాళ్ళు ఉన్నారు కదా, మేనేజ్ అయిపోద్ది, అందరం కలిసి చేసుకుంటాం కదా అనిపిస్తుంది. అలాగే అయిపోయినాయి మా పెళ్ళి కానీ, ఇంకా తర్వాత మా పిల్లల పుట్టినరోజులు కానీ, గృహప్రవేశం కానీ, మా పిల్లల ఓణీల ఫంక్షన్ కానీ, ఆ తర్వాత మెచ్యూర్ కానీ, అసలు ఏది కూడా నాకు అంత టెన్షన్ లేకుండా జరిగిపోయినాయి అనమాట మా వాళ్ళు ఉండడం వల్ల. ఇటు వాళ్ళు అటు వాళ్ళు చక్కగా సపోర్ట్ చేస్తారు. ఇంకా డ్రెస్ మీద కొంచెం కేక్ అంటింది బర్త్డే రోజు. ఇంకా దాన్ని వాష్ చేద్దామంటే చిన్నవే అనమాట. అందుకని జస్ట్ నాప్కిన్ కొంచెం వైప్ చేసేసి అలా పైన తుడిచేసాను. పోతే ఓకే, పోకపోతే అప్పుడు కొంచెం డిటర్జెంట్ ఏదన్నా పెట్టి వాష్ చేద్దాం అనుకున్నాను, కానీ జస్ట్ చిన్న డాట్స్లా పడిందనమాట. ఇంకా అందుకని చెప్పి జస్ట్ అలా రుద్దేస్తే పోయింది. ఇంకా దాన్ని కొంచెం అలా సన్ డ్రైకి పెట్టేసి ఇంకా ఎక్కడక్కడ అన్నీ సర్దేసుకున్నాను. చెప్పాను కదా ఇంక ఇదే లాస్ట్ పని అని. అయితే ఇంకొక పని గుర్తొచ్చింది. నేను బర్త్డే రోజు యాక్చువల్గా ఒక బ్లాక్ బీడ్స్ అది వేసుకుందాం, ఇయర్ రింగ్స్ అవి పెట్టనుకుని ఆ రోజు బ్లాక్ బీడ్స్ వేసుకున్నాను. ఇయర్ రింగ్స్ దొరకలేదనమాట. మా అమ్మాయి డ్రెస్సింగ్ టేబుల్ సర్దింది. జనరల్గా తను సర్దితే అన్ని పక్కాగా చక్కగా నీట్గా ప్యాక్ చేసి ఎక్కడక్కడ పెట్టిద్ది. బట్ ఆ ఇయర్ రింగ్స్ ఎక్కడ పెట్టేసిందో అసలు దొరకలేదు. నేనే ముందు రోజు ఏం చూసుకోలే, ఉంటాయి కదలే అన్నట్టు అప్పటికే లేట్ అయిపోయింది మేము డిన్నర్కి వెళ్ళటానికి. సరే ఉంటాయి కదలే అన్నట్టు ఇంకా అప్పుడు వెతికితే ఎక్కడా దొరకవయ్యే. సర్లే ఇంకా అనుకుని ఇంకా అది పక్కన పెట్టేసి ఇంకా పర్ల్స్ది వేసుకున్నాను. ఇంకా అది గుర్తొచ్చిందనమాట. అసలు ఆ ఇయర్ రింగ్స్ ఏమైపోయినాయి, చాలా ముచ్చటపడి కొనుక్కున్నాను కదా అని చెప్పి ఇంకా అవి వెతుకుదామని చెప్పి స్టార్ట్ చేశాను. ఈ జ్యువెలరీ బాక్సులు రెగ్యులర్గా వాడరు, వాటిల్లో కొంచెం స్టఫ్ పెడతారు కానీ అవి రెగ్యులర్గా తీరు. ఒకవేళ దానిలో ఏమన్నా పెట్టారేమోనని ఆ బాక్స్ తీశాను. ఓపెన్ చేద్దామని ఎంత ముప్పతిప్పలు పడినా అదైతే ఓపెన్ అవ్వట్లేదు కదా. ఇవేమో పిల్లలే ఆపరేట్ చేస్తారంటే వాళ్ళే వాటిని చూసుకుంటారు. నేను అసలు ఎప్పుడు దాని మీద ఫోకస్ చేయలేదు. సో అది లాక్ అది రావట్లేదు, ఎంత చేసినా. గట్టిగా లాగి తిరిగిపోద్దులే అని కామ్గా పక్కన పెట్టేశాను. మా చిన్నది వచ్చాక చూసి దాన్ని అడిగి చేద్దామని చెప్పి మొత్తానికి అది వచ్చాక ఓపెన్ చేసి ఇచ్చింది. చాలా చిన్నదనమాట. అదే ఆ టెక్నిక్లు మనకి తెలియక చూడక మనం ఇదవ్వం కదా. సో అట్లా అది వచ్చాక అడిగితే ఇలా నొక్కంగానే ఓపెన్ అయిపోయింది. సరే ఇంకా చూసుకుంటాను ఉన్నాయా అని చెప్పి చూస్తే ఇందులో కూడా లేవు. నాకు ఎంత డిసప్పాయింట్ అనిపించిందంటే, అరే ఇష్టపడి కొనుక్కున్నాను దొరకట్లేదే అని. అసలే నేను ఈ ఫ్యాన్సీ జ్యువెలరీ అవి చాలా తక్కువ అనమాట, తక్కువలో తక్కువ. అలాంటిది ఏవో ఒకటో రెండో కొనుక్కుంటాను. ఆ కొనుక్కున్న ఒక ఇయర్ రింగ్ పోయిందే అని చెప్పి బాధ అనమాట. సరే ఇంకా ఏం చేస్తాంలే అనుకుని ఆ బాక్సులన్నీ వెతికాను, దొరకలేదు. ఇంకా అవి కూడా ఎక్కడెక్కడ సర్దేశాను.
ఇంకా హోప్ ఉంది. కాకపోతే ఎందుకంటే మా అమ్మాయి పారేయదు జనరల్‌గా అన్నీ నీట్‌గా ఎక్కడో ప్యాక్ చేసి పెట్టిద్ది. సరే చూడాలి ఇంకా లాస్ట్‌గా బీరువాల్లో ఇంకా అక్కడ బ్యాగుల్లో ఏమన్నా ఉన్నాయేమో చూసుకోవాలి. ఇంకా ప్రస్తుతానికి అదైతే అక్కడ పెట్టేశాను. అయితే ఈ మధ్య పపాయ అయితే రెగ్యులర్‌గా డైలీ తింటున్నానండి. యాక్చువల్‌గా మా ఫ్రెండ్ ఇన్స్పిరేషన్ అనమాట. వాళ్ళు డైలీ తింటారు. సరే అసలు చూద్దాం మనం కూడా తిని చూద్దాం డైలీ ఏం చేంజెస్ ఉంటాయో బాడీలో. ఎందుకంటే మంచివే కదా, దానివల్ల మనకేమీ వేరే డిసడ్వాంటేజెస్ ఏమి ఉండవు కాబట్టి మంచిదే కాబట్టి డైలీ పపాయ అయితే తింటున్నాం అనమాట. ఇది కొంచెం పెద్దగా ఉంది కాబట్టి 2 days తింటాము. కొంచెం చిన్నవే తెస్తున్నాను. దట్టు ఇప్పుడు ఏంటంటే ఎంత స్వీట్గా ఉంటున్నాయో పపాయాలు అయితే మెయిన్గా దానికి ఇష్టపడి తింటున్నాం అనమాట. ఇది వరకు అసలు తెస్తే చప్పగా ఉండేవి, తినబుద్ధి అయ్యేదే కాదు. సో ఇంకా చక్కగా మంచి కలర్ ఉంటున్నాయి, తినడానికి కూడా మంచిగా స్వీట్గా ఉంటున్నాయి అనమాట. సో అందుకని చెప్పి డైలీ పపాయ అయితే తీసుకుంటున్నాము. ఇంకా బౌల్ పపాయ ఉంది కదా, 4 మెంబర్స్ని తింటాము. ఇంకా స్నాక్స్ కింద రొట్టె వేస్తున్నాను. ఆ రొట్టెని కూడా 4 parts చేసి 4 ముక్కలు తినొచ్చు అని చెప్పి. మరీ హెవీగా లేకుండా ఉంటుంది, కొంచెం టమ్మీకి కూడా ఫుల్ ఉంటుంది అనమాట. ఇంకా స్నాక్స్ అయిపోయాక మా వారు నేను కిందకు వచ్చేసాము. నేను వాకింగ్ ఆయన సైక్లింగ్ అనమాట. హలో బాయ్. ఇంకా అలా ఆయన కాసేపు సైక్లింగ్ చేసి వచ్చేసారు. నేను మరి కొంచెం సేపు వాకింగ్ చేసి వచ్చి ఇంకా మొక్కలకి కుడితి అదేనండి మొక్కలకి వాటరింగ్ అయితే చేస్తున్నాను. అదేంటంటే పప్పు కడిగిన నీళ్ళు, బియ్యం కడిగిన నీళ్ళు, టీ పౌడరు అన్నీ కలిపేసి ఉంచుతాను అనమాట బకెట్లో. అది అందుకే కుడితి అన్నాను. నాకైతే సేమ్ అదే గుర్తొస్తుంది. చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు గేదెల కోసం అవన్నీ అలా పప్పు కడిగిన నీళ్ళు కానీ ఇంకా బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ స్టోర్ చేసి ఉంచేవాళ్ళు, గేదెలకు కుడితి పెట్టేవాళ్ళు. ఇప్పుడు నేను అవి స్టోర్ చేసి ఉంచి నా మొక్కలకి ఇస్తున్నాను అనమాట అట్లా. సో ఇంకా మొక్కలకి వాటరింగ్ అయితే చేసేసాను. కొన్ని ఉంచి ఒకరోజు కింద మొక్కలకి ఇస్తాను, కొన్ని ఏమో ఒకరోజు పైన మొక్కలకి అట్లా వేస్తాను అనమాట. ఇంకా సరే ఇంకా ఫ్రెష్ అయిపోవాలి. ఫ్రెష్ అయ్యే ముందు కొంచెం ఈ పపాయ క్యూబ్స్ ఫేస్కి అలా అప్లై చేసుకుని కొంచెం డ్రై అయ్యాక స్నానానికి వెళ్దాంలే అని చెప్పి ఇవైతే తీసాను. నేను మరి అంత ఫేస్ ప్యాక్లు ఇవి వేసే టైప్ కాదు కానీ బట్ కొంచెం అప్పుడప్పుడు కొద్దిగా నన్ను చూసన్నా మా పిల్లలు కొంచెం అన్నా ఇన్స్పైర్ అవుతారని చెప్పి వాళ్ళు అసలు ఆ మాత్రం కూడా రాయరు, ఇంట్రెస్ట్ చూపరు. సరే కొంచెం నేనన్నా అప్పుడప్పుడు చేస్తూ ఉంటే వాళ్ళు కూడా కొద్దిగా ఆ న్యాచురల్ వన్న రాసుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది కదా. ఎందుకంటే ఈ ఏజ్లో పింపుల్ మార్క్స్ వచ్చేస్తాయి. అవి వచ్చిన వాటిని చూసుకుని వరి అవుతారు కానీ ఏమన్నా వాటికి రెమెడీస్ ఫాలో అవుదామా అని ఆలోచించరు. సర్లే నేను కూడా లైట్ తీసుకున్నా. వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడే ఆ ఎఫర్ట్స్ అవి పెట్టగలరు. ఈలోగా మనం ఫోర్స్ చేయకూడదు. ఏ ఏజ్లో వచ్చే చేంజెస్ వాళ్ళకి అప్పుడు వస్తాయి కాబట్టి వాళ్ళే ఆ కేర్ తీసుకుంటారులే అని వదిలేశాను. ఇంకా అవైతే చక్కగా ఫేస్కి అప్లై చేసేసుకొని ఇంకా ఉన్న గిన్నెలన్నీ వాష్ చేసి చక్కగా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇంకా ఒక ధూప్ స్టిక్ వెలిగించేసి కూర్చున్నాను కాసేపు అలా ప్రశాంతంగా. టైం చూసారా 7 అయిపోయింది. ఇంకా డిన్నర్ ప్రిపరేషన్ ఉందన్నమాట. సరే కాసేపు అలా ఆరాంగా కూర్చుందాంలే అని చెప్పి కూర్చున్నాను. ఇంకా డిన్నర్కి అయితే గుత్తొంకాయ చేస్తున్నాను. అయితే పల్లీలు లేవన్నమాట. ఇంకా పల్లీలు లేవు. సరే దాని బదులు ఏం చేశానంటే మెలన్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ వేసేసాను. రెగ్యులర్గా అయితే ఇవి వేయను, జస్ట్ పల్లీలు, జీడిపప్పు, నువ్వులు ఇవి వేస్తాను. ఇంక ఈసారి ఇలా ఈ డ్రై ఫ్రూట్స్ కూడా వేసాను. కానీ ఎంత బాగుందంటేనండి గ్రేవీ చాలా రిచ్గా ఉంది, మంచి టేస్టీగా ఉందన్నమాట. నాకు అనిపించింది ఇక నుంచి పల్లీలు కాదు ఇవే వేస్ట్ చేయాలి అని చెప్పి. సో ఫస్ట్ ఇంకా అవి డ్రై రోస్ట్ చేసుకున్నాను. నువ్వులు, జీడిపప్పు, బాదాము, ఇంకా మెలన్ సీడ్స్ అవన్నీ కలిపి ఇంకా అవి ఫస్ట్ గ్రైండ్ చేసుకున్నాక దాంట్లో టమాటా, ఉల్లిపాయ వేసేసి గ్రైండ్ చేసుకున్నాను. దాంట్లోనే రుచికి సరిపడా ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు అవన్నీ వేసి కూడా గ్రైండ్ చేస్తాను. ఇంకా దాంట్లో ఫైనల్గా కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి, కొంచెం గరం మసాలా పొడి కూడా వేసుకుని మొత్తాన్ని ఆ బ్యాటర్ అంతా మిక్స్ చేసుకుని ఇంకా వంకాయల్లో స్టఫ్ చేసుకున్నాను. ఇంకా ప్యాన్లో కొంచెం జీలకర్ర, ఆవాలు వేసి చిట్పట్ అన్నాక ఈ స్టఫ్డ్ వంకాయలు అయితే పెట్టేస్తాను. వంకాయలు ఆర్గానిక్ వండి అసలు ఎంత బాగుందో. ఆ ఆర్గానిక్ వంకాయల వల్ల టేస్ట్ వచ్చిందో, ఈ డ్రై ఫ్రూట్స్ వేసి గ్రేవీ ప్రిపేర్ చేయడం వల్ల టేస్ట్ వచ్చిందో కానీ 2 అంటే 2 గుడ్ ఉందన్నమాట కర్రీ. గుత్తొంకాయ చేసి కూడా చాలా నాళ్ళైంది, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు.
ఇంకా మనకు ఆ మసాలా అంటే ఆ గ్రేవీ నుంచి కొంచెం ఆయిల్ రిలీజ్ అయ్యే వరకు అలా వేయించుతాను, కొంచెం పచ్చివాసన పోయే వరకు. తర్వాత వాటర్ అది వేసేసి కొంచెం ఆ కన్సిస్టెన్సీ అది అడ్జస్ట్ చేసుకుంటాను. ఇంకా గుత్తొంకాయలోకి ప్లెయిన్ రైస్ అయితే ఏం బాగుంటుంది, యాక్చువల్గా చపాతీ అనుకున్నాను కానీ ఇంకా పిల్లలు అయితే రైస్ చేయమన్నారు, సో జీరా రైస్ చేస్తున్నాను అనమాట. మంచి కాంబినేషను అది. జీరా రైస్లోకి ఒక లెమన్ పిండుకుంటే ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది, సో నేను కంపల్సరీ ఉంటే లెమన్ కూడా పిండుతాను, ఇంకా ఉంది, సో అది కూడా పిండాను అనమాట ఈసారి. చూసారా, ఇంకా పచ్చివాసన అది పోయి చక్కగా ఆయిల్ అది రిలీజ్ అయ్యాక అప్పుడు వాటర్ అవి పోసేసి అడ్జస్ట్ చేసుకుంటాను. ఇంకా సిమ్లో పెట్టి కుక్ చేస్తాను అనమాట. ఆల్మోస్ట్ 15 to 20 minutes అన్నట్టు సిమ్లో కుక్ చేస్తాను. పర్ఫెక్ట్గా వంకాయ అది కుక్ అయిపోద్ది, గ్రేవీ కూడా మంచి టేస్ట్గా ఉంటుంది. కొంచెం గ్రేవీ మిగిలేలా ఉంది, ఫ్రిడ్జ్లో పెడదామా అనుకుని ఏమోలే ఎందుకు వేసేద్దాం, ఉంటే నేను నెక్స్ట్ డే మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్లో తినొచ్చాను అనుకుని వేసేసాను అనమాట. కొంచెం గ్రేవీ అయితే మిగిలింది, అంటే వంకాయలు కొన్ని పుచ్చులు ఉన్నాయి, సో ఇంకా అందుకని ఎక్కువ రాలేదనమాట. ఉంటే ఇంకా వంకాయలు కూడా ఉండే కానీ బట్ అవి లేవు. బట్ ఆ గ్రేవీ మాత్రం చాలా బాగుంది. నెక్స్ట్ డే పిల్లలు అయితే ఇంకా చపాతీ చేయించుకుని కర్రీ ఈ గ్రేవీ పెట్టుకుని లంచ్ తీసుకెళ్లారనమాట. అంత నచ్చేసింది వాళ్ళకైతే. ఇంకా బాగా దగ్గరకు వచ్చేసింది అనుకున్నాక కొంచెం చింతపండు రసం, అలాగే కొంచెం అంటే కొంచెం షుగర్ వేస్తాను, చక్కగా బ్యాలెన్స్ అయిపోద్ది అనమాట టేస్ట్, చాలా బాగుంటుంది. ఈసారి మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. కొంచెం షుగర్ వేయండి చింతపండు పులుసుతో పాటు, మంచి టేస్ట్ ఉంటుంది కూర అయితే. ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర కరివేపాకు వేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయటమే. ఇట్స్ జీరా రైస్. అబ్బో, దిస్ ఈజ్ ఆల్సో డన్. ఒక 2 minutes అయ్యాక కొంచెం ఎమ్మి డిన్నర్ అయితే రెడీ అయిపోయింది. సో ఇదండి ఇవాళ వీడియో, 9 AM to 9 PM వ్లాగు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. కీప్ సపోర్టింగ్ మీ. బాయ్.